Hello people, welcome to Python Life. ఈ రోజైతే నేను ఏ సాఫ్ట్వేర్ టెస్టింగ్ రోడ్ మ్యాప్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చెప్పబోతున్నాను. సో మీరైతే ఎండ్ వరకు వీడియో అనేది చూసేయండి. అండ్ నేను ఒక హాట్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేశారనమాట. అది కూడా ఎందుకు అనుకుంటున్నారు, జస్ట్ 1999 మాత్రమే అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు పైథాన్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అంటే జస్ట్ నేను కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. ఒకసారి మీరైతే అప్రోచ్ అయిపోండి. మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా ఏది ఉన్నా కూడా మీరైతే క్లియర్ చేసేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మేమైతే మీకు డెమో పంపించడం జరుగుతుంది. ఆ డెమో చూసి మీకు నచ్చింది, అర్థమైంది అనుకుంటేనే జాయిన్ అయితే అయిపోండి. అండ్ నేను ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, చూసేయండి. దట్స్ ఇట్ అండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సాఫ్ట్వేర్ టెస్టింగ్ రోడ్ మ్యాప్. చాలా మంది సాఫ్ట్వేర్ టెస్టింగ్ సైడ్ వెళ్ళాలంటే ఎలా అనేసి చాలా మంది అడుగుతున్నారు. సో నేను ఇప్పుడు ఫుల్ రోడ్ మ్యాప్ అనేది తీసుకొచ్చాను. మీకు ఇన్ కేస్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా కావాలి అంటే సబ్ టాపిక్స్తో సహా అసలు కావాలి అంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే మీరు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేసి కామెంట్ చేయండి. నేనైతే మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అదేంటి అంటే ఫస్ట్గా అయితే ఇంట్రడక్షన్ టు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఉంటుంది. అంటే జస్ట్ లైక్ వాట్ ఈస్ సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఇలా బేసిక్ టాపిక్స్ అనేవి ఉంటాయన్నమాట దీంట్లో. తర్వాత మాన్యువల్ టెస్టింగ్ బేసిక్స్ అనేవి ఉంటాయి. దాని తర్వాత అండర్స్టాండింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. అండ్ టెస్టింగ్ అంటే SDLC అనేసి అంటుంటాం కదా, అదనమాట. దీంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ తర్వాత అడ్వాన్స్డ్ టెస్టింగ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి, లైక్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, యూజబిలిటీ టెస్టింగ్, మొబైల్ టెస్టింగ్, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత టెస్టింగ్ మేనేజ్మెంట్ అండ్ రిపోర్టింగ్ అనేది ఉంటుంది. తర్వాత కంటిన్యూస్ టెస్టింగ్ అండ్ డెవాప్స్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత అడ్వాన్స్డ్ టెస్ట్ ఆటోమేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. దాంట్లో API టెస్టింగ్, వెబ్ అప్లికేషన్ టెస్టింగ్, బిహేవియర్ డ్రైవెన్ డెవలప్మెంట్ అంటే BDD అనేసి అంటుంటాము. తర్వాత టెస్ట్ డేటా మేనేజ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత స్పెషలైజ్డ్ ఏరియాస్ ఆఫ్ టెస్టింగ్ అనేది ఉంటుంది. తర్వాత సాఫ్ట్ స్కిల్స్ ఫర్ టెస్టర్స్ అనేవి కొంచెం నార్మల్గా కొలాబరేషన్, క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్ సైడ్ వెళ్ళాలంటే ఇవన్నీ కూడా ఉండాలి. తర్వాత వీటితో పాటు మనమైతే ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ అనేవి చేసి ఉండాలండి. మీరు ఏం నేర్చుకున్నా సరే జస్ట్ ఒక ప్రాజెక్ట్ అనేది చేసి ఉండండి. దట్స్ ఇట్ అండి. ఈ వీడియో అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా నేను ఇచ్చాను. ఇంకా మీకు సబ్ టాపిక్స్ ఏమైనా కావాలంటే పీడిఎఫ్ అనేసి టైప్ చేయండి. నేను ఇంతకు ముందుగా చెప్పినట్టుగా సాఫ్ట్వేర్ టెస్టింగ్ PDF అనేసి నేనైతే మీకు సెండ్ చేస్తాను. సో దట్స్ ఇట్ అండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనేసి నేను అనుకుంటున్నాను అండ్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియో అయితే షేర్ చేసేయండి. అండ్ నేను ఫైనల్గా చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మీరు ఇన్ కేస్ 50+ IT కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే IT గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా, మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. That's it and thanks for watching this video. Please stay tuned for further videos and at the same time please do subscribe our channel Python Life. Thank you so much.